ఉండే దుర్గయ్య ఒక పచారీ దుకాణం యజమాని. న్యాయంగా సరుకులు తూచిస్తాడని అతనికి మంచిపేరు. అతడి వ్యాపారం లాభసాటిగా జరుగుతుండగా సుగంధపురి నుంచి వచ్చిన మల్లయ్య అనే వ్యాపారి దుర్గయ్య దుకాణానికి ఎదురుగా తను ఒక పచారీ దుకాణం తెరిచాడు. కొద్ది రోజుల్లో మల్లయ్య దుకాణానికి గిరాకీ పెరిగిపోయింది. దుర్గయ్య దుకాణానికి ఎంతో కాలంగా ఖాతాదారులుగా ఉన్నవాళ్లు కూడా మల్లయ్య దుకాణంలో సరుకులు కొనడం మొదలుపెట్టారు. క్రమంగా దుర్గయ్య వ్యాపారం తగ్గుముఖం పట్టింది. ఇలా ఎందుకు జరిగిందో ఎంత ఆలోచించినా దుర్గయ్యకు అంతుబట్టలేదు. ఇద్దరి దుకాణాల్లోని సరుకులు ఒకే నాణ్యత కలవి. ఎందువల్లనంటే ఇద్దరూ సరుకులు టోకుగా పట్టణంలోని విశ్వేశ్వరయ్య దగ్గరనుంచే కొనితెస్తుంటారు. దుర్గయ్య ఒకనాడు ఉండబట్టలేక మల్లయ్యను దీన్ని గురించి అడిగాడు. మల్లయ్య చిరునవ్వు నవ్వి, దుర్గయ్య, ఇది వ్యాపార రహస్యం. అయినా తోటి వ్యాపారివి అడిగావు గనక చెబుతున్నాను. నువ్వు సరుకులు తూచేటప్పుడు ముందుగానే సిబ్బెలో ఎక్కువ వేసి తూకానికి తగ్గట్టుగా అందులోంచి కొంచెం కొంచెంగా సరుకు తీసేస్తుండడం నేను గమనించాను. కాని నేను సిబ్బెలో ముందుగా తక్కువ సరుకు వేసి తూకానికి తగ్గట్టు మరి కొంచెం కొంచెంగా వేస్తుంటాను. ఖాతాదారులు నువ్వు సరుకు తగ్గించేస్తున్నావన్న భావనలోనూ నేను సరుకు ఎక్కువ ఇస్తున్నానన్న భావనలోనూ ఉంటున్నారు. కాని ఇద్దరం ఒకే రకంగా ఇస్తున్నాం. అదే నీకు నాకు తేడా అన్నాడు. ఈ రహస్యం తెలిసిన దుర్గయ్య తను అదే పద్ధతి అవలంబిస్తూ మల్లయ్యతో సమానంగా వ్యాపారం సాగించాడు. Hey there! If you enjoy our content, please subscribe to our YouTube channel and hit the bell icon to stay updated with our latest videos.